యేసయ్య, నీ జననంలో నీవు కనపరిచిన ప్రేమ ఎంతో సుందరమైనది, మహిమకరమైనది, ఆశ్చర్యకరమైనది, ఊహలకందనిది. ఆకాశాలను చీల్చుకుంటూ, తారలను దాటుకుంటూ కరుణామయుని చరణములు ధరణికి పయనమైనాయి. నిశీధిలో పసివానిగా, గాఢాంధకారంలో గొప్ప కాంతిగా, పాపపు భూమిలో పరిశుద్ధునిగా జన్మమెత్తావు. మానవులతో మిళితమయ్యావు, మానవతను ధారపోశావు, కృపనిచ్చావు, కరుణ చూపావు, కలత మాన్పావు, కనికరించావు. దీనులను చేర్చుకున్నావు, రోగాన్ని, మరణాన్ని, పాపాన్ని పారద్రోలావు. మా కన్నీరు తుడిచావు, మాకై కన్నీరు కార్చావు. చీకటిలో వెలుగువై, లోకానికి జ్యోతివై, మానవాళికి మాదిరి అయి, దీనులకు దీవెనవైన నీ రాకడలో ప్రేమ కనిపిస్తుంది. నశించిన మానవాళిని చేరుకోవాలనే తపన కనిపిస్తోంది. కోల్పోయిన దానిని పొందాలనే ఆశ కనిపిస్తోంది. మరణం నుండి మనుషులను విమోచించాలనే ఆశయం కనిపిస్తోంది. తప్పిపోయిన గొర్రెను వెదికే కాపరిలా, త్రోవ తప్పిన కొడుకు కోసం వేచే తండ్రిలా, తన రూపాన్ని ధారపోయాలని తపించే తల్లిలా కనిపిస్తున్నావు. నీ ప్రేమ మధురం, అమరం, నిత్యం. మహాపరిశుద్ధుడవై మహోన్నత స్థలముల్లో నివసించువాడా, మహిలోని మనిషిని ఎంత ప్రేమించావు. నీ దరి చేర్చుకున్నటకు ఎంత త్యాగం చేశావు. మహిమనే విడిచావు, మహికే చేరావు. మనిషిని కోరుకున్నావు, చేరుకున్నావు. నీ రక్తాన్ని వెలగా చేసి, పరిమాణానికి మించిన జరిమానాను కట్టి, జగత్తులో నుండి మహత్తులోనికి, అంధకారం నుండి అంబరానికి, పేదరికం నుండి పరమపురికి మార్గం ఏర్పాటు చేశావు. విశ్వసించే ప్రతి ఒక్కరూ నీతిమంతులై నిత్యరాజ్యంలో నీతో ఏలే నిజమైన భాగ్యం ఇచ్చావు. నిత్యము నివసించు నిరంజన, నీ పాద పద్మములకు శుభవందనం. నీవేలే మానవ జీవిత గమ్యం. నిన్ను కలిసిన ఈ బ్రతుకు ధన్యం.